ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగం నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 12వ వచనం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, నాతో సహోదరుడా, మనం ఒట్టు పెట్టుకోవటం కాదు. మన మాటలు ఎట్టుండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు అట్లుండాలి. కానీ ఆకాశముతోని ఒట్టని భూమితోని ఒట్టని ఒట్టు పెట్టుకోవటం కాదు. కొన్నిసార్లు అంట ఆ ఒట్టు ఈ ఒట్టు ఈ ఒట్టు ఆ ఒట్టు అన్నీ ఒట్లు అంటారు. ఎక్కువ మట్టుకు ఒట్లు అనే వాళ్ళు అందరూ ఉత్తమ మాటలు, అన్నీ అబద్ధాలు ఆడతారు. ఏమాడతారు? ఊ అంటే ఒట్టు అంటారు, ఆ అంటే ఒట్టు అంటారు. ఒట్టు పొట్టులా కనపడుతుంది వాళ్ళకి, అంటే దాని విలువ వారికి తెలవదు. కాబట్టి ఇక్కడ కూడా వాక్య భాగంలో చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం, ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ. కొన్నిసార్లు అంటారు, మా తల్లి తోడు, మా కూతురు తోడు, మా కొడుకు తోడు, వారి తోడు, నా ఒట్టు ఈ ఒట్టు ఆ ఒట్టు అంటారు. ఇవన్నీ అనకూడదని బైబిల్లో క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని దేని తోడు అని కూడా మనం అనటం కాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లున్నారు. కాబట్టి మన యొక్క మాటలు విస్తారంగా కాకుండా జాగ్రత్తగా ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికి మహిమ కలుగునగాక. అందుకని మన మాటలు కూడా తక్కువగా ఉండాలి. తక్కువ ఉండాలా? మళ్ళీ అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుండాలి. అప్పుడు ప్రభువు మీకు సహాయం చేయనిచ్చినాడు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఈ సమయంలో చూస్తూ ఉంటున్నా, మీకు ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలా? శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికో పరిగెత్తటం కాదు. కొన్నిసార్లు శ్రమ వచ్చిందంటే భయపడిపోతారు. అందుకని బైబిల్లో చూసినట్లయితే భయపడటం వలన మనుష్యులకి ఉరి వచ్చులని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేనికి కూడా భయపడకుండా దేవునికి భయపడటం, జీవం గల దేవునికి భయపడటం, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవునికి భయపడటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనం శ్రమ వచ్చిందంటే భయపడకూడదు, వ్యాధి వచ్చిందంటే భయపడకూడదు, దుఃఖం వచ్చిందంటే భయపడకూడదు, తర్వాత సాతాను చిక్కులు వచ్చాయంటే భయపడకూడదు. దేనికి కూడా భయపడకుండా ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆ దేవునికి భయపడాలి. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడు అన్ని విషయాల్లో కూడా ప్రభువే కృప చూపనంటున్నాడు, ప్రభువే సహాయం చేయనంటున్నాడు. కాబట్టి శ్రమకి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. చాలాసార్లు చూసినట్లయితే అయ్యో ఎంత సమస్య వచ్చిందా, ఎన్ని బాధలు వచ్చాయా, ఎంత దుఃఖం వచ్చిందా అని అన్నట్లు చూస్తూ ఉంటారు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం భయపడకుండా మనం ఏం చేయాలని చూస్తూ ఉంటున్నాం? ప్రార్థన చేయవలెను. ప్రార్థన అంటే ఏదో కాదు, మన యొక్క హృదయంలో ఉన్న, మన శరీరంలో ఉన్న, మన యొక్క కుటుంబంలో ఉన్న, మన యొక్క పనిపాట్లలో ఉన్న మన యొక్క సమస్యను దేవుని యొక్క పాదాల చెంత ఉంచటమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో మ్యాటర్ అంతా చదివేయటం కాదు. మన యొక్క హృదయంలో ఉన్న సమస్యలన్నీ యేసు పాదాల చెంత కుమ్మరించటమే ప్రార్థన ఇచ్చింది. అందుకని వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, ప్రార్థన ఏ రకంగా చేయాలి? విశ్వాసముతో ప్రార్థించాలి. అందుకని ఈ సమయంలో చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల
ప్రార్థన చేసే సమయంలో దేవుడు నాకు ఇచ్చేశాడు అంటే ఇస్తాడు కాదు. అందుకని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం కదా, ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మాలి. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఏం కుదరాలా? నమ్మకం కుదరాలా. ఏం కుదరాలా? నమ్మకం కుదరాలా. మనలో నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో మన యొక్క హృదయంలో నిశ్చయత, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు అని ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో కార్యం వెంటనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు చూసినట్లయితే మనం ఏదైనా అడగాలని ఎవరినైనా అనుకుంటే వారు ఇస్తారు, వారు చేస్తారు అని మనలో నమ్మకం కుదిరినప్పుడే మనం అడగగలుగుతాం. అదే రకంగా దేవుణ్ణి కూడా దేవుడు చేస్తాడు అని నమ్మకం మనలో కుదరాలి. ఎవరు చేస్తారు? అందుకని కొన్నిసార్లు చూసినట్లయితే మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఒక 50,000 రూపాయలు అడగాలనుకున్నారనుకోండి, ఇస్తారు అని నమ్మకం ఉంటేనే అడుగుతారా? ఇవ్వరు అనుకున్న వాళ్ళని కూడా అడుగుతారా? ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నారు, క్లోజ్గా ఉండి నాకు ఇస్తారు తప్పక, నా మాట ఖాళీ కాదు అని అనుకున్నప్పుడే వారినే అడుగుతారు. అదే రకంగా దేవుని పైన కూడా నమ్మకం ఇట్లా కుదరాలా. ఏం కుదరాలా? దేవుని పైన మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం దేవుడు చేస్తాడు అని నమ్మకం కుదరాలి. కొన్నిసార్లు మనం అడిగేటప్పుడు ఎవరినైనా అడగాలంటేనే అడగలనా లేదా, అడిగితే ఏమంటారో, ఇస్తారో లేదో, అడిగితే ఖాళీ అయిపోతుందే మాట అని అనుకుంటారు. అదే రకంగా దేవుడు కూడా తప్పక ఇస్తాడు, చేస్తాడు, నేను పొందుకుంటానే నమ్మకం మనలో కుదరాలి. మనలో నమ్మకం ఎప్పుడైతే కుదురుతుందో దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. కాబట్టి వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది అని చూసినట్లయితే రోమాపత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం, వినుట వలన విశ్వాసం కలుగును. దేని గురించి వినాలా? దేవుని యొక్క వాక్యం గురించి మనం వినాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో మనలో నమ్మకం వస్తూ ఉంటుంది, విశ్వాసం వస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చనిపోయిన వారిని బాగు చేశాడు, కుష్టు వ్యాధులు బాగు చేశాడు, పుట్టు గుడ్డి వారిని బాగు చేశాడు, పుట్టు కుంటి వారిని ఆయన బాగు చేశాడు, ఆయన పక్షవాయు గల వారిని బాగు చేశాడు, అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి నన్ను కూడా స్వస్థపరచగలడు, నన్ను కూడా బాగు చేస్తాడు. యేసు ప్రభువారు ఏది చేసినా అంతా ఉచితంగా చేశాడు. ఆయన ఏది కూడా ఆశించలేదు, ఆయన ఉచితంగా చేశాడు. ఆయన ఉచితంగా మనందరి కొరకు, మానవాళి కొరకే ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభు ఒక్కరే ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు పెట్టాడు? ఆయనలో ఏ పాపం లేదు, ఏ అవిధేయత లేదు. మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచాలి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు అన్నీ కూడా తప్పక ఇవ్వనంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మీరు వాటినన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. కాబట్టి మనలో నమ్మకం కుదరాలి. కొన్నిసార్లు అడిగేటప్పుడు మనలో కొన్నిసార్లు హృదయంలో అనిపిస్తుంది, అది జరుగుతుందా లేదో. కొన్నిసార్లు కొంతమంది ఎగ్జామ్ రాసేటప్పుడు, పరీక్షలు రాసేటప్పుడు, నేను పాస్ అవుతానా, అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ వస్తాయా, కానీ అన్నిట్లో మార్క్స్ వస్తాయి కానీ రెండిట్లో సరిగా వస్తాయో రావని కొన్నిసార్లు అనుకుంటారు. నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉంటున్నావో ఆ విషయాల్లో చదవటం, ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని వాక్య భాగంలో చూసినట్లయితే జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుడే ఇచ్చినాడు, జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుడే ఇచ్చినాడు. అందుకని వాక్య భాగంలో చూసినట్లయితే, యాకోబు పత్రికలో చూసినట్లయితే 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ప్రైజ్ ద లార్డ్. నా తోటి సహోదరి, సహోదరుడా, జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాల? జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాల.
అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన యందే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాల. మనకు సమస్య వచ్చిందంటే దేవుణ్ణి అడగాల, ప్రార్థించాల. ఈ లోక విషయాల్లో చూసినట్లయితే పిల్లలకి సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు. తల్లిదండ్రులకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలా అర్థం కానప్పుడు పరలోకపు ఆ దేవుణ్ణి అడుగుతాం, ఆ యేసయ్యను అడుగుతాం, ఆ జీవం గల దేవుణ్ణి అడగాల. ఎప్పుడైతే హృదయపూర్తిగా మనస్సారో దేవుని పైన ఆధారపడి దేవుని తండ్రి చూస్తామో దేవుడు తప్పక కార్యాలు చేయనించినాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనము దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాల? మనుషులందరూ కూడా ఏదైనా సహాయం చేస్తే ఎంత చేస్తారు? 5,000 చేస్తారు, 10,000 చేస్తారు, 50,000 చేస్తారు, 1,00,000 చేస్తారు, 2 లక్షలు చేస్తారు, 5 లక్షలు చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 4 సార్లు ఇస్తారు. బ్రతుకంతా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రతుకంతా ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. దేవుడు అక్కడే ఇస్తాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. తర్వాత దేవుడు ఏది ఇచ్చినా మళ్ళీ వాపస్ ఇవ్వమని అడగడు, తీసుకో అంటాడు, కానీ మళ్ళీ రిటర్న్ ఇవ్వమన్నాడు. మనుషులందరూ కూడా ఇచ్చిన మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. మనుషులందరూ కూడా ఏం చేస్తారు? ఏదైనా మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మీరు అంటారు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఎప్పుడు ఇస్తావని అడగడు. కాబట్టి మనం దేవుని యందు నమ్మకం ఉంచి ప్రభుత్వం చూడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మనకు సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఇది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎట్లా అడగాలంట? సందేహింపకుండా. అంటే కొన్నిసార్లు కొంతమంది అంటారు, నా మాట ఖాళీ అయిపోయిద్దేమో, వాళ్ళు ఇస్తారో లేదో, వాళ్ళు చేస్తారో లేదో అనుకుంటారు మనుషుల పైన. అదే రకంగా దేవుని పైన ఇటువంటి నమ్మకం కాదు. దేవుడు తప్పక ఇస్తాడు. తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు ఇచ్చేశాడని నమ్మాలి. ఏమని? ఇచ్చేశాడని నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునగా. దేవుడికి ఏం కావాలా? నమ్మకం కావాలా. ఏం కావాలా? దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే ఏం కావాలంటే నమ్మకం కావాలా. ఏం కావాలా? నమ్మకం కావాలా. అదే కిరాణా షాప్కి, సూపర్ మార్కెట్కి, మాల్కి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు ఏం కావాలా? డబ్బు కావాలా. లోకంలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏదైనా కొనాలంటే మనకి డబ్బు కావాలా. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కావాలా? విశ్వాసం కావాలా, నమ్మకం కావాలా. అందుకని వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా, నమ్మువానికి సమస్తమో సాధ్యమే. నువ్వు నమ్మగలగాల. నాతో ఈ సహోదరుడా, నీవు నమ్మగలిగితే దేవుడు నీ బ్రతుకులో అనేకమైన మేలులు చేయనింటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నా బ్రతుకు ఇంతే, నా బ్రతుకు ఇంతే అంటారు. నీ బ్రతుకు అంతే కాదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ బ్రతుకు అంతే కాదు. నీ బ్రతుకులో దేవుడు మేలు చేయనింటున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చనింటున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు విడుదల ఇవ్వనింటున్నాడు. నీకు సమస్యలన్నీ తొలగించనింటున్నాడు. ఎప్పుడూ కాదు, ఎక్కడో కాదు. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ప్రభు వెంటనే విడుదల చేయనింటున్నాడు. నమ్మకంతో దేవుని తట్టు చూడటం చాలా ప్రాముఖ్యమైంటుంది. కొన్నిసార్లు కొంతమంది అంటారు, వాళ్ళ బ్రతుకు అంతే, ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు మారరు. ఈ మాటలని మనం మాట్లాడకూడదు. అందుకని బైబిల్లో చూసినట్లయితే మనం శుభాన్నే పలకాల, శాపాన్ని పలకకూడదు. శుభాన్నే, మంచే పలకాల. మన గురించి అయినా, పక్కవారి గురించి అయినా, స్నేహితుల గురించి అయినా, ఎవరి గురించి అయినా ఏం పలకాల? శుభవచనాన్నే పలకాల. ఈ సమయంలో చూసినట్లయితే అది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. కాబట్టి మనం ఎవరికి లోబడాలా? దేవునికా సాతానుకా?
దేవునికా దయ్యానికా? దేవునికి నువ్వు లోబడ్డప్పుడు. అందుకని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. దేవునికి భయపడాలా, సైతాన్ని గద్దించాలి. దేవునికి లోబడ్డప్పుడు, దేవునికి నువ్వు భయపడ్డప్పుడు, దేవుని యందు విధేయత చూపించినప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు తాకనంటుంది. దేవుని యొక్క సమాధానంతో నేను నింపనంటున్నాడు. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన శక్తితో, పరిశుద్ధాత్మతో ప్రభు నేను నింపనంటున్నాడు. ఎప్పుడంటే దేవునికి భయపడ్డప్పుడు, దేవుని యందు విధేయత కలిగి ఉన్నప్పుడు, ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు, వాక్య విధేయతలో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, దేవునికి లోబడి ఉండుడి. ఎవరికి భయపడాలంట? దేవునికి లోబడి ఉండాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే కొంతమంది మనుషులకే లోబడట్లేదు, తల్లిదండ్రులకు అసలే మాట వినట్లేదు. ఎవరి మాట వినట్లేదు? తల్లిదండ్రులు మాట వినట్లేదు. కాబట్టి ఆ రకంగా కాకుండా దేవునికి లోబడాలా, తల్లిదండ్రులకు లోబడాలా, పెద్దలైన వారిని గౌరవించాలని బైబిల్ చెప్తా ఉంటుంది. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు, వీళ్ళకి ఎవరి భయం లేకుండా ఇట్లా అయిపోయారు. ఎట్లయిపోయారు? ఎవరి భయం లేదు గనుకనే ఇట్లా అయిపోయారు. నాతో ఈ సహోదరుడా, నీవు దేవుని యందు భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. అప్పుడు దేవుని యొక్క హస్తము నీకు తోడుగా నీడగా ఉండునంటుంది. నీకు దుఃఖాన్ని దేవుడు తొలగించనంటున్నాడు. నీలో ఎప్పుడైతే భయము, భక్తి, విధేయత కలిగి ఉంటావో దేవుడే నీకు సహకారిగా ఉండనంటున్నాడు. దేవుడే కృప చూపనంటున్నాడు. దేవుడే సహాయం చేయనంటున్నాడు. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన ఆ దేవుడే నీకు తోడుగా నీడగా ఉండనంటున్నాడు. మీ పక్కవారితో ఒక మాట చెప్పండి, నువ్వు దేవునికి లోబడి ఉండు, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండు. నీవు దేవునికి లోబడి ఉండు, తల్లిదండ్రులకు లోబడి ఉండు. ప్రభు నిన్ను కనికరించనంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, అది యాకోబు పత్రిక 4:10 కూడా చూసినట్లయితే, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని దృష్టికి మనం ఏం చేయాలా? లోకములో ధనవంతులైనా, జ్ఞానవంతులైనా, గొప్పవారైనా, ఎంతటి వారైనా తగ్గించుకోవాలి. ఏం చేయాలా? కాబట్టి లోకంలో ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా మనుషులే. కానీ మనుషులు అందరూ కూడా ఏం చేయాలా? అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ప్రభు దృష్టికి మిమ్మిని మీరు తగ్గించుకొనుడి. దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి, మనుషుల దృష్టిలో కాదు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది చూసినట్లయితే, ఏంటి ఎలా కనపడుతున్నా, నన్ను చూడు, నా అందాన్ని చూడు, నా ధనాన్ని చూడు, చేతికి 1 ఉంగరాలు పెట్టుకున్నాను, ఒక గొలుసు వేసుకున్నాను అనుకుంటారు. ఏమనుకుంటారు? ఈ చేతికి ఒక 5 ఉంగరాలు, ఈ చేతికి ఒక 5 ఉంగరాలు, మెడలో ఒక గొలుసు, ఎట్లున్నాను చూడండి అని అన్నట్టు అనుకుంటారు. మనిషిలాగా ఉన్నావులే అనుకుంటారు. ఒకవేళ చేస్తే అవన్నీ ఉంచుతారా? అవన్నీ తీసేసుకొని నీ దారి నువ్వు పో అంటారు. ఏమంటారు? నీ దారి నువ్వు పో అంటారు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, అందుకని ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవాలా. అందుకని వాక్య భాగంలో చూస్తున్నట్లయితే మనం లోకాన్ని కాదు, దేవుని నమ్మాలి. లోకాన్ని నమ్మటం కాదు. మనం ఎన్నో విషయాల్లో ఎంతోమందిని చూస్తూ ఉంటున్నాం, ఏది నీ వెంట రానే రా. అందుకని వాక్య భాగంలో చూసినట్లయితే మనము దేవుని తట్టు చూస్తూ ప్రభువుకి ఇష్టమైన రీతిలో జీవించటమే ప్రాముఖ్యమైంటుంది.